కుచేలుడనేటప్పటికీ ఒక పనికి మాలిన వాడిగా చెప్తాం మనం. భాగవతం అలా చెప్పలేదు. ఆయన గురించి ఏం చెప్పిందంటే, ఆయనకి కష్టం సుఖం అన్న రెండు పదాలకి అతీతంగా బతుకుతాడు. కాబట్టి అయ్యో పిల్లలకు అన్నం లేదు ఆయనకి పట్టదు, భార్యకి కట్టుకోవడానికి చిరుగులేని చీర లేదు ఆయనకి పట్టదు, అసలు నాకు కట్టుకోవడానికే పంచలేదు ఆయనకి పట్టదు. అంత సంతోషంతో ఆనందంతో భగవంతుని యొక్క అనుసంధానంతో జీవితం గడిపేస్తున్నాడు. ఒక రోజున భార్య పిలిచింది. ఆవిడ చాలా ధర్మం తెలుసున్న ఆవిడ, భర్తని అనుగమించేటటువంటి పతివ్రత. ఏమయ్యా పిల్లలు ఇంత కష్టపడుతున్నారు, నాకు అన్నం లేకపోతే పర్వాలేదు, కానీ పిల్లలు అన్నమో రామచంద్ర అని ఏడుస్తున్నారు, వాళ్ళకి పట్టెడన్నం పెట్టలేకపోతున్నాను. నీ స్నేహితుడు శ్రీకృష్ణ భగవానుడు గొప్ప ఐశ్వర్యవంతుడు, ఒక్కసారి ద్వారకా పట్టణానికి వెళ్ళి కృష్ణ దర్శనం చేసి మన కష్టాలు చెప్తే ఆయన తప్పకుండా మనకి ఏదైనా ఇస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుచేతనో తెలుసా? కలలోనంతన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్ సమయంబునన్ నిజపతాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతనే వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావముల సేవించువారికిటడే సంపద్విశేషోన్నతులు. ఎంత గొప్ప మాట చెప్పిందండి ఆ రోజున కుచేలుడి భార్య. ఎన్నడూ భగవంతుణ్ణి తలుచుకోనటువంటి వాడు కష్టం వచ్చినప్పుడు నిజాయితీతో భగవంతుడి యొక్క నామం చేసి శరణాగతి చేసినంత మాత్రాన పరిగెత్తుకొచ్చి